నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను తొలగించడంతో ఎంఆర్పీఎస్ దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు మాతంగి సురేష్, పొట్టా మురళి, ఏకుల రాజారావు, కంబాలపల్లి వెంకటయ్య, పండ్ల సీను, ముదిగొండ ఎల్లేష్, ఎర్ర ఆంజనేయులు, పొట్టేపాక మురళీకృష్ణ, మాతంగి కాసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టి దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాల క్రితము అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని దళిత సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రాజెక్టు మనం ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. కానీ మీరు గమనించాలి, ఈ కొండపల్లి పట్టణంలో చాలా కాలం తర్వాత ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి సర్పంచ్ గా అయ్యాడు. అతని సర్పంచ్ స్టేట్మెంట్ లోనే ఇక్కడ దీన్ని తొలగిస్తానని ముందే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మొట్టమొదటి దాడి అంబేద్కర్ ఆశయాల పైన. ఇది కేవలం కూడగొలగొట్టడం కాదు, అంబేద్కర్ వాదుల మనోభావాలను నిలబెట్టడం. ఈ అగ్రవర్ణానికి సంబంధించిన సర్పంచ్లకు, రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తున్న పోలీస్ అధికారులను ఎవరైతే అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళను తక్షణమే ఎస్పీ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మా ప్రాథమిక డిమాండ్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చుట్టూ మీరు మనం గమనిస్తే ఎంతో ట్రాఫిక్ జామ్ ఉంది. ఎన్నో బండ్లు రోడ్ మీద చచ్చిపోయి వచ్చాయి. ఈ ట్రాఫిక్ నిబంధనలు ఏవి పట్టించుకోకుండా ఇది మాత్రమే అంబేద్కర్ విగ్రహం మాత్రమే ట్రాఫిక్ ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ చుట్టూ ఉన్న అంతా ట్రాఫిక్ ని తొలగించి కంట్రోల్ చేసి అప్పటికీ సరిపోకపోతే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసే దళిత సంఘానికి ఒక మాట, కనీసం ఒక మాట చెప్పి తర్వాత మనం చర్చలు జరిపి తద్వారా ఇరు వర్గాలు కూర్చొని ఎంతవరకు తగ్గిస్తుందో నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అదేం చేయకుండా ఒంటెందు పోకడగా అహంకార ధోరణితో, అధికార అహంతో ఇది చూసిన ప్రతి ఒక్కరికి, చూసిన ప్రతి ఒక్కరికి ఈ స్థాయికి నేను ఎదగాలి, నా జాతి నుంచి ఒకడు ఏ అవకాశాలు లేకపోతే ఉన్నత స్థాయికి పోయిండు, ఈ రోజు కొద్ది గొప్ప అవకాశాలు ఉన్నాయి, నేను ఎందుకు తక్కువ స్థితిలో ఉండాలి అనే ఒక బలమైన వాంఛని మనసులో కలిగి ఎదిగే విధంగా ఈ విగ్రహాన్ని చూస్తేనే ఒక పుస్తకాన్ని చదివిన గొప్ప జ్ఞానం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి కలిసికట్టుగా ఉద్యమం చేసి ఈ అధికారులను, వాళ్ళకి సహకరించే పోలీసులను వాళ్ళు దిగొచ్చే వరకు ధర్నాలు చేయాలి. అండ్ ఈ అగ్రవర్ణాధికారులకు సహకరిస్తున్న పోలీసులను వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి, ఆ తర్వాత ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా కట్టి అతని పక్షంలో ధర్నా అనేది మనము ఉద్యమాన్ని నిరాహార దీక్షల వరకు గ్రామ స్థాయిలో తీసుకెళ్తాం. ఇక్కడ వివిధ గ్రామాల నుంచి మనము గుమిగూడి వచ్చి గ్రామానికి ఒక్కరిద్దరు వస్తేనే ఈ విధంగా ఉంది. ప్రతి గ్రామంలో ఎవరికి వాళ్ళు గ్రామ స్థాయి ఉద్యమం చేస్తే వీళ్ళు మనం తట్టుకోలేము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఉద్యమాన్ని కొనసాగించండి. ఇవాళ మొదలయ్యింది, ఇది ఆరంభం మాత్రమే, అర్థం కాదు. మనము అవసరమైతే నిరాహార దీక్షలకు వెళ్దాము. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే అగ్రవర్ణ సర్పంచ్ని, ఆయనకు సహకరిస్తున్న పోలీస్ ని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అని నా మనవి.